దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం వ్యాపారం 100 లక్షల కోట్ల రూపాయలకు చేరి నూతన మైలురాయిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 20,160 కోట్ల రూపాయల నికర లాభాలు నమోదు చేసింది. యెస్ బ్యాంకులో వాటాల విక్రయం, నిరర్ధక ఆస్తులు తగ్గడం ఎస్బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలకు ప్రధాన కారణం. ఇటీవల యెస్ బ్యాంకులోని తన 13.18% వాటాను విక్రయించడం ద్వారా 4,593 కోట్ల రూపాయల లాభాలను నమోదు చేసింది. ఇది నికర లాభాల పెరుగుదలకు ప్రధాన మద్దతును అందించింది. కాగా 2024-25 సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 18,331 కోట్ల రూపాయల నికర లాభాలు ప్రకటించింది. దీంతో పోల్చితే గడిచిన Q2లో 10% వృద్ధి చోటు చేసుకుంది. ఇదే సమయంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 3.3% పెరిగి 42,984 కోట్ల రూపాయలుగా నమోదైంది. గతేడాది ఇదే Q2లో 41,620 కోట్ల రూపాయలు ఎన్ఐఐని ఆర్జించింది. 2025 సెప్టెంబరు ముగింపు నాటికి బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 40 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 1.73%కి తగ్గాయి. నికర ఎన్పీఏలు 0.42%కి పరిమితమయ్యాయి. గడిచిన Q2 త్రైమాసికంలో 64% సేవింగ్ బ్యాంక్ ఖాతాలు కూడా యోనో ద్వారా తెరువబడ్డాయని ఎస్బీఐ వెల్లడించింది. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో ఎస్బీఐ రుణాల జారీ 12.7% పెరిగి 55.9 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. గతేడాది ఇదే సమయానికి 44.2 లక్షల కోట్ల రూపాయల రుణ పుస్తకం నమోదైంది. 2025 సెప్టెంబరు ముగింపు నాటికి ఎస్బీఐ రుణాలు, డిపాజిట్లు తదితర మొత్తం వ్యాపారం 100 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొన్నప్పటికీ బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 0.72% పెరిగి 957.05 రూపాయల వద్ద ముగిసింది.